హాయ్ అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ శైలజ. నేను వీకేర్ ఫిజియోథెరపీ క్లినిక్ లో స్పోర్ట్స్ ఫిజియోథెరపిస్ట్ గా వర్క్ చేస్తున్నాను. మాంసాహారం ఎక్కువ తీసుకోవడం వల్ల జాయింట్ పెయిన్స్ వస్తాయని మీరు ఎంతమందికి తెలుసు? సో ఈ రోజు మనం మాంసాహారం ఎక్కువ తినడం వల్ల వచ్చే ఒక కండిషన్ గురించి మాట్లాడుకుందాం. దాన్నే గౌట్ అంటారు. గౌట్ అంటే ఏంటి, ఎందువల్ల వస్తుంది, ఎవరిలో ఎక్కువగా చూస్తాం? ఫిజియోథెరపీ ట్రీట్మెంట్. గౌట్ అనేది ఇది ఒక టైప్ ఆఫ్ ఆర్థరైటిస్. శరీరంలో యూరిక్ యాసిడ్ ఎక్కువైపోయి జాయింట్స్ దగ్గర క్రిస్టల్స్ లాగా ఫామ్ అవుతుంది. దీన్ని గౌట్ అంటారు. ఇది ఎక్కువగా పాదంలో బొటనవేలు దగ్గర, మోచేయి దగ్గర, మోకాళ్ళ దగ్గర చిన్న చిన్న జాయింట్స్ ని ప్రభావితం చేస్తుంది. ఈ గౌట్ ఉన్న వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయంటే విపరీతంగా పెయిన్ వస్తుంది, ఆ ఏరియా అంతా రెడ్ గా అయిపోవడం, వేడిగా ఉండడం, నైట్ టైం ఎక్కువగా పెయిన్ వస్తుంది. గౌట్ రావడానికి ముఖ్య కారణాలు ఏంటంటే మాంసాహారం ఎక్కువ తీసుకోవడం వల్ల, అంటే రెడ్ మీట్ గానీ సీ ఫుడ్ గానీ ఎక్కువ తీసుకోవడం వల్ల, ఆల్కహాల్ ఎక్కువ తీసుకోవడం వల్ల, ఒబేస్ గా ఉండడం వల్ల, ఎక్కువగా ప్యూరిన్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల, జెనెటిక్ ప్రాబ్లమ్స్ వల్ల ఈ గౌట్ వస్తుంది అన్నమాట. సో ఇలాంటి వాళ్ళకి ఫిజియోథెరపీ ఏం చేయించాలి? ఫస్ట్ ఐసింగ్ అనేది అప్లై చేయండి. ఎక్కడైతే వాపు వస్తుందో అక్కడ ఐసింగ్ అనేది అప్లై చేయండి. తర్వాత ఫిజియోథెరపీ సెంటర్స్ కు వెళ్తే అక్కడ మీకు స్ట్రెచింగ్ ఎక్సర్సైజెస్, స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్, జాయింట్ రీహాబిలిటేషన్ అనేది చేపిస్తారు. సో వాటర్ ఎక్కువగా తాగడం, ఎక్సర్సైజ్ చేయడం, ప్యూరిన్ తక్కువగా ఉన్న ఫుడ్స్ ని తీసుకుంటే సరిపోతుంది.